అమ్మ మీ పేరమ్మా? కోటేశ్వరం ఎక్కడి నుండి వచ్చారమ్మా? తాడేపల్లి నుంచి వచ్చాం. తాడేపల్లి నుండి వచ్చారు. ఓకే. ఎలా ఉన్నాయి మార్కెట్లో సరుకులు కొన్నారు కదా, ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి? అంతా చక్కగా ఉన్నాయి, మనకు కొనుక్కునేటట్టే ఉన్నాయి. ఉప్పులు పప్పులు కూడా కాస్త తగ్గినాయి నాన్న. ఇది వరకు ఇవాళ ఉన్నది రేపు ఉండేది కాదు, ఆ భయం పడిపోయే వాళ్ళం కొనుక్కోవడానికి. ఇప్పుడు దేవుడి దేవల్ల పర్వాలే బాగా. గతంలో ఎట్లా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఇక ఆయన ఊసేందుకు గతంలో మనకి చాలా కష్టపడ్డాం, నిత్యావసర సరుకులు చాలా ఎక్కువ ఉండేవా? చాలా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తగ్గినాయా? తగ్గింది. అంటే సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉన్నాయంటారు. ఉన్నాయనే కోరుకుంటున్నాం. ఎలా ఉందమ్మా చంద్రబాబు వచ్చి 8 నెలలు అయింది కదా, ఎలా ఉంది ఈయన పరిపాలన చూస్తుంటే? చాలా బాగానే ఉంది. ఇచ్చారు కదా, సో ఇతను న్యాయం చేస్తాడా మరి? చేద్దామని అనుకుందాం మరి, మీలాగే నేను అంతే. దేవుడి దయ. అమరావతి వద్దంటారా సార్? అమరావతి అవుతుంది. ఇప్పుడు అమరావతి సంతోషం అందరికి. నిజంగా చెప్పాలంటే ముందు ఆయన చేసింది ఏంటంటే అమరావతి లేకుండా చేసేసరికి జనాల్లో నిరుత్సాహం అయిపోయి మన పిల్లలకి రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారా మొత్తం. ఈ 3 రాజధానులు అయ్యేసరికల్లా అందరూ భయపడిపోయి ఆ రైతులు కూడా ఎంత ధర్నా చేశారు కదా, మరి అక్కడ దెబ్బతింది మరి కొంచెం. అందరూ వస్తే బాగానే చేస్తున్నారు అనుకుంటారు కదా, చేసి గెలిపించారు. మరి లాస్ట్లో ఈ రాజధాని దగ్గర అసలు కీలకం అంతా అయిపోయింది. రాజధాని వచ్చింది బాబు చాలు, మన ఊర్లో వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు బతుకుతారు, ఉద్యోగాలు అవి వచ్చి ఈ పాటికి డెవలప్ అయ్యేది. మరి లేదు కదా. మరి చంద్రబాబు తీసుకొస్తాడమ్మా కంపెనీలన్నీ? తీసుకొద్దామని అనుకుందాం, మరి తీసుకురావాలి కదా, ఆయన నమ్ముకున్నందుకు తీసుకురావాలి కదా. నమ్మకం ఉందా మీకు చంద్రబాబు? నమ్మకం ఉంది. ఎందుకంత నమ్మకం అంటే ఏం చెప్తారు? ఇదివరకు చేసిన ఆయనే కదా, అలాంటివన్నీ ముందు పట్టుపడతారు కదా ఆయన. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈయనకి ఆయనకి ఏంటంటే తేడా, ఆయన ప్లాన్ ప్రకారం చేస్తారు కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా. ఈయనకి ఏంటంటే ప్లాన్లు లేవు, అది తేడా వచ్చింది అంతే. చంద్రబాబు నాయుడు గారు చక్కగా ప్లాన్ ప్రకారం చేస్తారు కదండి, చేస్తారంటారు. ఇంకా బాగానే చేస్తారు. మీ పేరండి? వెంకటేష్ వచ్చాడు. ఏం చేస్తుంటారండి? ఎంప్లాయ్. ఓకే. ఎలా ఉన్నాయండి మార్కెట్లో ధరలు, ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కామన్గా ఉన్నాయి కానీ మరీ హై ఏం లేవు. హై ఏం లేవు, అన్నీ కామన్గానే ఉన్నాయి. మరి టమాటాలు అయితే అంటే పప్పులు కావచ్చు, నిత్యావసర వస్తువులు అవి ఎలా ఉన్నాయండి? పప్పులు ఉప్పులు మండిపోతున్నాయి. మినపప్పు వచ్చేసి 140, 150 రూపాయలు ఉంది. కందిపప్పు కూడా 160, 170 ఉంది. పప్పులు ఆయిల్స్ అన్నీ మండిపోతున్నాయి. ప్రస్తుతానికి అయితే కూరగాయలు తక్కువ ధరలో ఉన్నాయి. కూరగాయలు ఎట్లా ఉండండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది? రేట్లు ఈ మధ్య అనుకోకుండా ఎందుకు పెరిగినాయి కానీ బాగా పెరిగినాయి. ఇంతకుముందు ఉండేవి కానీ బట్ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పెరిగింది. అప్పుడు కూరగాయ ధరలు ఎక్కువగా ఉండేవి, నిత్యావసర ధరలు తక్కువగా ఉండేది. ఇప్పుడేమో ఈ తగ్గినాయి, అవి పెరిగినాయి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనితీరు ఏమనిపిస్తుంది? ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇంకా ఫ్యూచర్లో మనం చూడాలి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. స్టేట్ బాగా డెవలప్ అయ్యింది అంటారా? ఆయిల్స్ ఆ సరుకులు రేట్లు తగ్గిస్తే కామన్ మ్యాన్ బతుకుతాడు. స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్లో డెవలప్ బాగుంటుంది, ఆల్రెడీ జరుగుతూ ఉంది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్తో పాటు ఎప్పుడైతే ధరలు తక్కువగా ఉంటాయో కన్జ్యూమర్స్ బయింగ్ ఎక్కువ ఉంటుంది. రేటు తగ్గితే, ఇప్పుడు రేటు తగ్గింది అనుకోండి కేజీ తీసుకుంటాను, అదే టమాటాలు కేజీ 100 రూపాయలు ఉంటే 1 కేజీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు టమాటాలు 15 రూపాయలు ఉన్నాయి కాబట్టి 3 కేజీలు తీసుకుంటారు. అట్లాగా రేటు తగ్గితే ఆటోమేటిక్గా అంటే కన్జ్యూమర్కి పర్చేసింగ్ పెరిగింది, ఆటోమేటిక్గా మనీ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయండి? ముఖ్యంగా రోడ్స్ బాగున్నాయి. ప్రస్తుతం రోడ్స్ అన్ని అని చెప్పారు, పూర్తి చేశారండి? పూర్తి చేశారు ఆల్మోస్ట్ ఆల్. ఎక్కడ మన సిటీలో ఎక్కడ కూడా గుంతలు లేవు. బయట ఎక్కడ ఉన్నాయేమో తెలియదు కానీ మన సిటీ విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా గుంతలు లేవు. మారాయి, బాగా మారాయి. లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారండి. వాట్సాప్ లో హాలో అని విన్నాను కానీ ఇంకా నాకు ఐడియా లేదు దాని గురించి, బట్ విన్నాను. ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే దాని గురించి నేను చెప్తాను. వాట్సాప్ లో మనకి ఏదైనా ఆయన మెసేజ్ పెడితే చాలు, గవర్నమెంట్ సర్వీసులు అన్నీ ఓపెన్ అయితే మనం మొబైల్ ద్వారానే ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా, లేదంటే ఏదైనా టెంపుల్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలన్నా అన్ని ఒకే వాట్సాప్ నెంబర్ ద్వారా అయిపోతున్నాయి. అవునా? అయితే నాకు ఇంకొక దాని గురించి తెలియదు, ఒకసారి చూసిన తర్వాత అది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చెప్పగలం. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు దాంట్లోనూ బాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఆయన కూడా తిరుగుతున్నాడు, బాగా చేస్తున్నాడు. 2047 అంటున్నాడు కదండి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇంతకుముందు కూడా అన్నాడు హైదరాబాద్ టైంలో విజన్కి రీచ్ అయ్యారు.
ఈసారి కూడా రీచ్ అవుతారని చెప్పేసి అని అనుకుంటున్నాం. మేడం మీ పేరండి? నా పేరు మాధవి, ఏం చేస్తుంటారండి? రాజ్భవన్లో చేస్తాను. ఎట్లా ఉన్నాయండి మార్కెట్లో గ్రాసరీస్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? గ్రాసరీస్ అన్ని రేట్లు బాగానే ఉన్నాయండి. సామాన్లకు అందుబాటులోనే ఉన్నాయి. ముందు కన్నా ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గాయి, బాగానే ఉంది. ముందు కన్నా అంటే ఎప్పుడండి? 2 months కన్నా ఇప్పుడు ఈ మంత్లో కొంచెం బాగానే ఉన్నాయి. అందరికీ బాగానే అందుబాటులోనే దొరుకుతాయి. కాకపోతే ఆనియన్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అవి కూడా కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది. లాస్ట్ గవర్నమెంట్ లో అంటే ఎలక్షన్స్ ముందున్న రేట్స్ కి ఇప్పుడు రేట్స్ కి తేడా ఏంటి? గతంలో ఎక్కువ ఉన్నాయా లేదంటే అప్పుడే తక్కువ ఉన్నాయా? గతంలో రేట్లు చూస్తే ఇప్పుడు తక్కువే ఉన్నాయండి. ఆనియన్స్ ఒకటి పట్టించుకోవాలి గవర్నమెంట్, మిగతా వెజిటేబుల్స్ అన్ని రేట్లు తక్కువే ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయండి. అన్ని వెజిటేబుల్స్ అవని, ప్రావిజన్స్ అవని అన్ని. నా విన్నపం ఏంటంటే ఆనియన్స్ చూసుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, అదే అవి కొంచెం చూసుకుంటే చాలు. మిగతావన్నీ బాగా. గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉందంటారు? నాట్ బ్యాడ్. లాస్ట్ గవర్నమెంట్ అంటే ఎట్లా ఉందంటారు? లాస్ట్ గవర్నమెంట్ కి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందని అనుకుంటున్నాం. అంతే. డెవలప్మెంట్ సెక్టర్ చూసుకుంటే డెవలప్మెంట్ అవుతుందంటారు ఈసారి? డెవలప్మెంట్ అవుతుందనే మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మన చంద్రబాబు గారు కాబట్టి డెవలప్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఏమంటే గతంలో సరిగా రాలేదని చెప్తున్నారు. ఈసారి పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి? అంటే రాజధాని ఉంది కదా, ఇంతకు ముందు అంటే 3 రాజధాని అని చెప్పారు, ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు కదా. కానీ మాకు అన్నిటికన్నా చంద్రబాబు గారు ఉన్నారనే ధైర్యంతోనే పెట్టుబడులు వస్తాయని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఉంటే ధైర్యం ఏంటి అసలు? ఎందుకు అంటే ఏం చెప్తారు? నమ్మకం ఏంటి, అంత నమ్మకం? ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా చంద్రబాబు గారు కొంచెం చూస్తున్నారు, దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నారు. అదొకటే మా ధైర్యం. మేడం గారు మీ పేరండి? నిర్మల అండి నా పేరు. ఎలా ఉన్నాయండి మార్కెట్లో రేట్స్? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, ఇదివరకు బాగా ఎక్కువగా అనిపించాయి. కాకపోతే కొన్ని మాత్రం కాస్త రేట్లు హైగానే ఉన్నాయి. కాకపోతే ఒకటి మెయిన్ ఏంటంటే చేంజ్ లేకుండా రౌండ్ అప్ చేసేసి ఇస్తున్నారు. అదొకటి మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంత అంటే అంత కాకుండా డిఫరెంట్ 15 అంటారు, 16 అంటారు, 20 అంటారు. ఆ 4 రూపాయలు ఎక్స్ట్రా వేసిన వారా 2 కూరగాయలు వేస్తారు. ఏమన్నా దొండకాయలు కానీ బెండకాయలు కానీ 2 వేస్తారు. అది 4 రూపాయలు ఖరీదు చేస్తుందా అనిపిస్తుంది మనకి. అట్లా ఇవి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. మరి అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎట్లా ఉన్నాయి రేట్స్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పట్లోనే ఉన్నాయా లేదంటే ఏమాత్రం చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదండి, చేంజ్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేట్లు అయితే కొంచెం అందుబాటులోనే ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళు ఇది చేసి మనకు రేట్లు ఇంకా చౌకగా తెస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా తెస్తే బాగుంటుంది. ఎలా ఉందండి ఓవరాల్గా మహిళలకు ముఖ్యంగా చూసుకుంటే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని పోతుంది. అది నా అభిప్రాయం. గత ప్రభుత్వం ఎట్లా పనిచేసిందండి? ఎలా అనిపించింది ఆ ప్రభుత్వ పనితీరు? నో కామెంట్స్. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అమరావతిని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అట్లానే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. నమ్మకం ఉందా మీకు ఈ 5 ఏళ్ళలో అయినా సరే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందనేసి? నమ్మకం ఉందండి, చంద్రబాబు గారు చేస్తారని నమ్మకం. నమ్మకం ఏంటి చంద్రబాబు పైన మీకు? అంటే మనకి ఏంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ జరుగుతాయి అని కంపెనీలన్నీ ఆయన నమ్మి వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం. యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్తారు. అవునండి, మన ఫ్యూచర్ కూడా మన పిల్లల నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉపాధి దొరికితే, అది ఎంప్లాయ్మెంట్ అనేది దొరికితే చాలా యూస్ఫుల్ కదా. తల్లిదండ్రులు దగ్గరే ఉంటారు పిల్లలు కూడా, అది చాలా గొప్ప చేంజ్ అనుకుంటున్నాం. కుటుంబానికి అందుబాటులో ఉన్నాయి, అన్ని సుభిక్షంగా దొరుకుతున్నాయి, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మధ్యతరగతి కుటుంబం హ్యాపీగా బతకచ్చు. గతంలో ఎట్లా ఉండేవండి? గతంలో సంగతి నాకు ఇప్పుడు అవసరం, వర్తమానం అవసరం. చంద్రబాబు నాయుడు జిందాబాద్.